స్టార్ట్. నమస్తే మా నమస్తే మాస్టర్. కాంతి స్వరూపులైన మీ అందరికీ కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్ తరపున స్వాగతం. ముందుగా శ్రీ శ్రీ మహోత్తర బాబాజీ గారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మన అందరి గురువు గారైన ఆస్టర్ శ్రీ సంకాంత్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, పాదాభివందనాలు సార్. మీకు ఇంత చక్కటి ప్లాట్ఫారం మాకు అందరికీ ఏర్పాటు చేసినందుకు మీకు మరొక్కసారి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈ రోజు మనందరి చేత అద్భుతంగా ధ్యానం చేపించడానికి ధర్మవరం నుండి అర్చన మేడం గారు మన ముందుకు వస్తున్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో మనందరం చక్కగా కాంతిని శ్వాసగా తీసుకుంటూ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఈ భూమి మీదకి వచ్చిన మనందరం ఈ భూమి మీదకి వచ్చిన ఏకైక లక్ష్యం కాంతి స్ప్రెడ్డింగ్. దానిలో భాగంగా మనందరం ఎరుకతో ఉంటూ కాంతిని నింపుకుంటూ ఈ విశ్వానికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఓకే, అర్చన మేడం గారు, మీకు వెల్కమ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. కంటిన్యూ ద సెషన్. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మహతార్ అవతార్ బాబా గారికి, పత్రి సార్కి, శ్రీకాంత్ సార్కి నా ఆత్మ ప్రణామాలు. నా యొక్క సోల్మేట్స్ ఇక్కడ ఉండే అందరు మాస్టర్స్కి ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనము ఈ సెషన్కి మనం కాంతి స్ప్రెడింగ్ అనేది చేసుకుంటా ఉన్నాము. కాంతి ఏమి, ఎందుకు, ఎలా, ఇవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేసుకొని మనం స్ప్రెడ్ చేసుకొని ఈ ఎంతో అందమైన ఈ యొక్క పవర్ఫుల్ మెడిటేషన్, పవర్ఫుల్ స్ప్రెడ్డింగ్, ఇది ఒక ఆపర్చునిటీ మనకు వచ్చినందుకు, ఇచ్చినందుకు శ్రీకాంత్ సార్ గారికి నా ధన్యవాదాలు, నా హృదయపూర్వక ప్రణామాలు మాస్టర్. ఇది ఒక ఎంతో చెప్పాలంటే ఎంతో అద్భుతమైన మిషన్. ఇది ఒక మిషన్ మాదిరి. మనం కాంతి స్ప్రెడ్డింగ్ అనేది ఎందుకు చేస్తాము, కాంతి అంటే ఏమి అని మనకి రోజు చేసుకున్నా ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది, రోజు విన్నా ప్రతిరోజు వినాలా అనిపిస్తుంది. సో కాంతి అనేది ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ని పాలద్రోలే పాజిటివ్ ఎనర్జీ. అదొక ప్రేమ శక్తి, అది అనిర్వచనీయమైన కాంతి అన్నమాట. అది కాంతి అనేది ఒక ఎనర్జీ అన్నమాట అది. సో మనం దాని ద్వారా మన ఎనర్జీని పంచుతాం. మనకు ముందు నుంచి తెలిసినదే మాస్టర్స్, మనం ఎంత పంచితే అంత పెరుగుతుంది. మన జ్ఞానము, మన ప్రేమ ఏదన్నా కానీ పంచే కొద్దీ పెరుగుతుంది అంటారు. సో మనం ఈ కాంతిని పంచుతూ మనలో మన చెడుని పాలదోలుకుంటూ మన మంచిని పెంచుకుంటూ ఇంకా ఎనర్జెటిక్గా, ఇంకా ఆనందంగా, ఇంకా ఉత్సాహంగా, ఎంతో ఉన్నతంగా ఎదుగుతాం మాస్టర్స్ మనం ఈ యొక్క కాంతి స్ప్రెడ్డింగ్ ద్వారా. సో ప్రతి ఒక్కరూ స్థిర శిఖాసనంలో కూర్చోండి మాస్టర్స్. రిలాక్స్గా, స్థిరంగా, సుఖంగా. మనకు పత్రి సార్ ఎంతో సులభమైన మార్గాలు చెప్పారు. దాన్ని ఇంకా ఉన్నతంగా శ్రీకాంత్ సార్ ద్వారా మనం ఇంకా ఎదుగుతున్నాము. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా, స్థిరంగా డీప్ ఇన్హేల్, ఎక్స్హేల్ మాస్టర్స్. స్లోగా డీప్లీ ఇన్హేల్. మనం ఇన్హేల్ చేసేటప్పుడు మన పొట్ట భాగం బయటికి వస్తుంది మాస్టర్స్. ఎక్స్హేల్ అన్నప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. మన శ్వాస బయటికి వెళ్ళేటప్పుడు మన పొట్ట లోపలికి వెళ్తుంది. గమనించుకుంటూ స్థిరంగా, సుఖంగా, ప్రశాంతంగా దీర్ఘ శ్వాస, స్లోగా రిలాక్స్గా శ్వాస తీసుకుందాం మాస్టర్స్. దీర్ఘ శ్వాస, స్లోలీ ఇన్హేల్, ఎక్స్హేల్. మన శ్వాస మన మూలాధారం వరకు వెళ్తుంది మాస్టర్స్. ఎక్స్హేల్ అన్నప్పుడు మన పొట్ట లోపలికి వస్తుంది. ఈ యొక్క ప్రాసెస్ మనకి ఎంతో ఉన్నతంగా, అద్భుతంగా జరగాలని మనం యొక్క ప్రతి ఒక్క మాస్టర్ని ఆహ్వానించుకుందాం. మన త్రిమాతలను, త్రిమూర్తులను, త్రిశక్తులను, క్లైడియన్స్, ఆర్కిటోరియన్స్, ఏంజల్స్, మన సప్త ఋషులు, మన గురువు గారు,
అవతార్ బాబా గారు, పత్రి సార్ గారు, శ్రీకాంత్ సార్ గారు, సునీతమ్మ మేడం, స్వర్ణమాల మేడం, ఎంతో మనకి ఋషులు ఎంతో మంది యోధులు, మునులు, ఋషులు అందరూ ఉన్నారు మాస్టర్స్. మన యొక్క భారతదేశమే మన యొక్క ముని యొక్క ఆశీర్వాదం, మన యొక్క ఎంతో ఉన్నతమైన భూమి దేశం, మనలో ఎంతో ఉన్నతమైన గురువులు ఉన్నారు. వారి అందరి సహకారంతో ఈ యొక్క ప్రాసెస్ జరగాలని కోరుకుందాం మాస్టర్స్. కాంతి స్ప్రెడ్డింగ్, కాంతి హీలింగ్ మాస్టర్స్ 1,44,000 కాంతి యోధులు ఈ భూమండలంలో రక్షిస్తూ సంరక్షిస్తూ ఎంతో కాంతిని ఉన్నతంగా చేర్చుకుంటూ ప్రతి ఒక్కరి అవసరాన్ని తీరుస్తూ ప్రతి ఒక్కరు ఉన్నతంగా ఎదగాలని వాళ్ళ యొక్క కాంతి స్ప్రెడ్ చేస్తూ వాళ్ళ యొక్క అనుసంధానంతో వాళ్ళ యొక్క చైతన్య శక్తితో మనం ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దాం మాస్టర్స్, వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో. రిలాక్స్ గా కూల్గా మన యొక్క ఈజీ మెథడ్ ఆనాపానాసతి మనకు సార్ గారు నేర్పించిండే, గురువు గారు నేర్పించిండే సతి ఆనాపానాసతి. సురశిఖ ఆసనంలో మన యొక్క కాంతిదారులుగా మారుదాం. మన యొక్క కాంతిని మన శరీరంలో ఆహ్వానించుకుందాం. కాంతి ధారణ అంటే మనం ధారణ అంటే ధరించడం. ధరించడం అంటే మనకు వేషధారణ, వస్త్రధారణ కాదు, కాంతి ధారణ. ఈ కాంతి ధారణ అనేది ఎప్పుడు జరుగుతుంది? దానికి ఒక పతంజలి మాస్టరు నియమాలు చెప్పారు. మన అష్టాంగ నియమాలు చెప్పారు మనకి. అవి ఏమి అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి యోగి. అప్పుడు మనం ఈ ధారణ అనేది అక్కడ వస్తుంది మాస్టర్స్. కాంతి ధారణ ఎప్పుడైతే మనం కాంతి ధారణ ఈ నియమాలన్నీ పాటించినప్పుడు మనం కాంతిదారులుగా అవుతాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ అనేది బహిరంగంగా జరిగేది. ఇప్పుడు మనం ప్రాణాయామ శ్వాస తీసుకుంటూ వదులుతూ ఇదంతా బహిరంగంగా జరిగే ప్రక్రియ. కాంతి ధారణ, ధ్యానము, ప్రత్యాహారము, సమాధి స్థితి ఇవన్నీ అంతర్గత ప్రక్రియలు. అంతర్గత ప్రక్రియ, బహిర్గత ప్రక్రియ ద్వారా మనము ఈ యొక్క ప్రాసెస్ కి వస్తాం. ఎంతో శ్రీకాంత్ సార్ మనకి ఎంతో ఉన్నతమైన ఈ ప్రాసెస్ ని నేర్పిస్తూ ఎంతో ఉన్నతంగా మనల్ని ఎదిగిపిస్తున్నారు మాస్టర్స్. మన యొక్క ఎదుగుదలకి సార్ ఎంతో సహకరిస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు. మనకి యమ అనేది ఒక నియమంలో ఏం చెప్పారు అంటే అహింస వదిలేయాలి. మనకు పత్రి సార్ కూడా చెప్పారు. శాకాహారం అనేసి సత్యం ఉండాలా. అస్థేయం అంటే నాన్ స్టీలింగ్, దొంగతనం చేయరాదు. బ్రహ్మచర్యం అంటే మనకందరికి ఇది మాత్రమే తెలుసు. ఇది బ్రహ్మచర్యం అంటే ఒక మనిషి తోడు ఫిజికల్ అనేది కాదు. కంట్రోల్ ఆఫ్ ఫీలింగ్ అంటే ఏది? ప్రతి ఒక్క ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మనకి ఎంతో ఆశ, అత్యాశ, అట్లాంటి ఫీలింగ్స్ అన్ని కంట్రోల్ చేయడం. ఇప్పుడు కొంతమంది మాంసాహారంగా అయింటారు, కానీ వాళ్ళకి ఇంకా కోరిక ఉంటుంది తినాలా అని చెప్పి. శాకాహారులుగా మారినా కూడా వాళ్ళకి ఇంకా తినాలా అనే ఆశ కంట్రోల్ చేయడం, దాన్ని మనం బ్రహ్మచర్యం అంటాం. ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవడం. అపరిగ్రహం అంటే డిటాచ్మెంట్. ప్రతి దానితో మనం డిటాచ్మెంట్ పెంచుకోవాలి మాస్టర్స్, నేర్చుకోవాలి. తామరాకు మీద నీటి బొట్టు వల్లే, తామరాకు నీళ్ళల్లోనే ఉంటుంది కానీ అది డిటాచ్మెంట్ గా ఉంటుంది, తడి అనేది ఉండదు దాన్ని. అలా డిటాచ్మెంట్ స్టేజ్ లో మనం రావాలి. అది దొరకకపోతే సంథింగ్ మనం ఏమన్నా అనుకుంటాము, అది దొరకలేదు అంటే మనం ఎంతో బాధపడతాం. ఎంతో అది ఇంకా మనకి ఏదో కోపము, ఒక అసూయ, ఒక జెలస్ అనేది వస్తుంటుంది. సో అలాంటివి రాకుండా మనం డిటాచ్మెంట్ స్టేజ్ లో ఉండాలి మాస్టర్స్. ఇవి యమ నియమాలు అన్నమాట. సో నియమము అంటే ఏమి? డిసిప్లైన్. ప్రతి దానికి నియమ పద్ధతిగా చేసుకుంటూ వెళ్ళడం అన్నమాట. సంతోషంగా అదంతా సో నియమంగా ఉండాలి. ఆసనాలు, ప్రాణాయామాలు అనేది మనం రెగ్యులర్ గా చేసుకునే ప్రక్రియలు. ప్రాణాయామ, ఆసనాలు ఇవన్నీ బహిరంగంగా మనం చేసుకుంటాం. నెక్స్ట్ ప్రత్యాహారం అంటే ఆహారం మనం మామూలుగా స్వీకరిస్తాం. ప్రత్యాహారం అంటే అంతరాహారం. ఇవన్నీ అంతర్గత ప్రక్రియలు.
ప్రత్యాహారం అంటే ఆహారం దేనికి? మన యొక్క ఆ మన యొక్క అవయవాలు అంటే కళ్ళు, చెవులు, చేతులు, జ్ఞానేంద్రియాలకు ఆహారం. మన యొక్క జ్ఞానేంద్రియాలకు ఆహారం అంటే ప్రత్యాహారం. ఏమి? కళ్ళు. కళ్ళకి ఏమి మనకి చూడడం దాన్ని. కళ్ళకి ఆహారం అంటే మనలో మనం దృష్టి పెట్టుకోవడం. దానికి ఆహారం అందించడం అంటే మనలో మనం లోపల. ఇప్పుడు మనకి సార్ చెప్తారు, మీ యొక్క చక్రాల మీద దృష్టి పెట్టండి అని. ఆహారంగా అందించడం దాన్ని. మన కళ్ళకు ఆహారం అది. మన యొక్క అంతర్గత దృష్టి. చెవులకేమి? వినడం దానిది. చెవులకు అంతర్గత ఆహారం అంటే మంచి సత్సంగం, సజ్జన సాంగత్యం, అలాంటిది దానికి ఆహారం. ధారణ. ఇప్పుడు ధారణ అంటే మనం కాంతి ధారణలుగా కావాలా అంటాం. ధారణ అంటే ఎప్పుడైతే మనము ప్రత్యాహారంగా, అంతర్గతంగా మనలో మనము, మనతో మనము మమేకమైనప్పుడు, ఆ యొక్క చైతన్య శక్తి, మనలో ఉండే చైతన్య శక్తి విస్ఫోటం చెందినప్పుడు మనం కాంతిదారులుగా మారుతాం. అప్పుడు మనం ధారణ అవుతుంది. మనలో కాంతి ధారణ జరుగుతుంది. ఎప్పుడు మన కాంతి ధారణ జరుగుతుంది? మనలో ఉండే చైతన్య శక్తి మేల్కొన్నప్పుడు మనం కాంతి ధారణగా మారుతాం. ఆ చైతన్య శక్తి ఎప్పుడు మనకు వస్తుంది? మనలో అంతర్ప్రవేశం చేసినప్పుడు. మనలో మనము, మనతో మనము, మనలో దృష్టి, మనలో మనం ఎప్పుడైతే దృష్టి పెడతామో ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడు, శక్తి మనలోనే ఉంది. మనకి మాస్టర్స్ చెప్తారు, ఏదైనా కానీ మనం డిజైన్ చేసుకునే దాంట్లోనే మనమే చేసుకుంటాము. ఆ శక్తి మనలో ఎప్పుడైతే ఉద్గతం అవుతుందో, చైతన్య శక్తి ఎప్పుడైతే మనలో అనుసంధానంగా అవుతామో అప్పుడు మనం కాంతిదారులం అవుతాం. ఆ కాంతి ధారణ సదా నిలుపుకోవడమే ధ్యానం. ఆ యొక్క చైతన్య శక్తితో కూడిన ఈ శరీరంతో మనం కాంతి ధారణతో ఆ కాంతి ధారణను సదా నిలపడమే ధ్యాన స్థితి. అంటే మనలో మనము, మనతో మనము నిరంతరము కొనసాగించడమే ధ్యాన స్థితి. ఎప్పుడైతే మనం యొక్క ధ్యాన స్థితిలో వస్తామో నెక్స్ట్ సమాధి స్థితి. అప్పుడు మనం సమాధి స్థితిలోకి చేరుతాం. ఈ యొక్క ఆత్మ, పూర్ణాత్మ, మనసు, శరీరము, ఆ స్టేజ్ అనేది నెక్స్ట్ అప్పుడు వస్తుంది మాస్టర్స్. మనం కాంతి ధారణ ఇలా జరుగుతుంది మన ప్రాసెస్. సో ప్రతి ఒక్కరూ కాంతి ధారణగా కావాలన్నప్పుడు ముందు మనలో ఉండే చైతన్య శక్తిని మేల్కొల్పాలి. చైతన్య శక్తిని మేల్కొల్పాలి అంటే మనలో మనము ఉండాలి. అంతర్గత అంతర్యాలను, గంధవ్యాలను, మనలో ఉండే జ్ఞానేంద్రియాలను మనం దాన్ని ఉత్తేజపరచాలి. మనలో దృష్టి పెట్టాలి. రిలాక్స్ గా మనం ఒక ఆనాపాన స్థితిలో ఈ సంకల్పంతో కూర్చుంటే ఆ స్టేజ్ లో ఆ ప్రాసెస్ అవన్నీ అవే ఆటోమేటిక్ గా జరిగిపోతాయి మాస్టర్స్. ఆ శక్తి అనేది మనకు జరిపిస్తుంది. ఆ శక్తి మనలో జరుగుతుంది. మనం కేవలం సాక్షిభూతులుగా మనం కూర్చొని మన యొక్క శ్వాసను గమనిస్తూ మన ఆలోచనలను అటు ఇటు లేకుండా మన చిత్తమును మన మనసులోనే, మన ఆలోచన మన చిత్తముతోనే ఉండేలాగా అటు ఇటు పరుగులు తీసే మనసుని మనలో కూర్చోబెట్టుకుంటాం మాస్టర్స్. ధారణ చేసుకుంటాం మన మనసుని. ఎప్పుడైతే మన మనసు మనలో ఉంటుందో అప్పుడు మనకు చైతన్య శక్తి ఉద్భతం అవుతుంది. ఆ యొక్క ప్రాసెస్ మనకి సారు ఎంతో సురసికాసనంలో ఆనాపాన స్థితిలో ఈ ప్రాసెస్ జరుగుతుంది మాస్టర్స్. ఇది ఎలా వస్తుంది? సాధన ద్వారా వస్తుంది. ఎంత సాధన చేస్తే అంత శక్తి మనలో అంతర్గత శక్తి మేల్కొంటుంది. ఈ యొక్క అంతర్గత శక్తి మన చక్రాస్ కి అక్కడ చేరుతుంది మాస్టర్స్. చక్రాస్ అనేది మనందరికీ తెలిసిండేది. సప్త చక్రాస్. ఆ చక్రాస్ లో ప్రతి ఒక్క చక్రం యాక్టివేట్ కావాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది మాస్టర్స్. ఆ యొక్క చక్ర ధారణలో కూడా మనము ఆ యొక్క శక్తి నింపుకోందా మాస్టర్స్. ఆ యొక్క ఎనర్జీ మనకి మన సహస్రారం ద్వారా మన యొక్క కాంతి శక్తి మనలో ఇప్పుడు అనుసంధానం చేసుకుంటాము. రిలాక్స్ గా స్లోగా ఇన్హేల్ ఎక్స్హేల్ లో ఆ యొక్క ప్రాసెస్ మన యొక్క చైతన్య శక్తి ఎంతో కాంతి మాస్టర్స్, కాంతి హీలింగ్ మాస్టర్స్ ఎంతో మంది మన వాళ్ళ యొక్క చైతన్య శక్తితో మన ఈ ప్రాసెస్ లో మనం ఈ స్టార్ట్ చేస్తూ
ఈ కాంతిని స్ప్రెడ్ చేస్తాం మాస్టర్స్. ఆ యొక్క శక్తి మన మూలాధారం వరకు, మన కాళ్ళు, బొటన వేలు, గోటి నుంచి మన సహస్రారం నుంచి ఆ ఎనర్జీ ప్రతి ఒక్కరూ ఆస్వాదించండి. శ్వాస నిశ్వాస. స్లోలీ ఇన్హేల్, డీప్ బ్రీత్. ఇన్హేల్, ఎక్స్హేల్. మన మాస్టర్స్ యొక్క సహకారంతో ఆ కాంతి మనలో నింపుకుంటున్నాం సహస్రారం నిండా. చైతన్య శక్తి మనలో ఉత్పత్తమైనప్పుడు ఒక రకమైన ఎనర్జీ, ఒక రకమైన పాజిటివ్నెస్, హ్యాపీనెస్, ఇవన్నీ మనకప్పుడే తెలిసిపోతుంది మాస్టర్స్. ఆ శక్తి మనకి మేల్కొంటుంది, మన యొక్క చక్రాస్ ని యాక్టివేట్ చేస్తుంది. ఆ శక్తి మనం వస్తుంది. మనం ఇప్పుడు ఎలా శక్తి స్వీకరిస్తున్నాం? కాంతి శక్తి. కాంతి అంటే ప్రేమ, ఎనర్జీ, సర్వరోగ నివారిణి. ఈ కాంతి అనేది సర్వరోగ నివారిణి, సర్వశక్తి ప్రదాయిని. ఆ యొక్క కాంతి యొక్క ఎనర్జీతో మనం ఇప్పుడు మమేకం అవుతూ మన లోపల ఉండే బ్లాక్స్ ని తొలగించుకుంటూ ఆ యొక్క కాంతి బౌల్ మనం సృష్టించుకొని ఈ భూమండలానికి మొత్తం స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ప్రతి ఒక్కరిలో ఎన్నో బ్లాక్స్ ఉంటాయి, ఎన్నో అనారోగ్య సమస్యలు, ఎన్నో నెగిటివ్ ఆలోచనలు, అట్లాంటివి ఎన్నో ఉంటాయి మాస్టర్స్. అవన్నీ కాంతి ద్వారా మనం దాన్ని తొలగించుకుంటాము. ఈ కాంతి అనే ఖడ్గంతో మనలో ఉండే బ్లాక్స్ తొలగించుకుంటాము. మన సహస్రారం నుంచి ఈ కాంతి స్ప్రెడ్ చేస్తాను మాస్టర్స్. ఇలాంటి కాంతి ఎంతో శక్తివంతమైన, ప్రేమమయమైన కాంతి. ఈ కాంతి మనకు ఉన్నత లోక గ్రహాల నుంచి వెలువడుతుంది. ఎంతో ఉన్నతమైన కాంతి మనలో ప్రవేశిస్తుంది. ఎంతో ఉన్నతంగా, ఎంతో అద్భుతంగా మనకి ప్రాసెస్ జరుగుతుంది. ఎంతో మాస్టర్స్ యొక్క సహకారంతో మన యొక్క బ్లాక్స్ తొలగిపోతాయి మాస్టర్స్. మన యొక్క చైతన్య శక్తిని మేల్కొల్పుకుంటాము. ఈ యొక్క ఆనాపాన స్థితిలో ఎంతో శక్తి ఉంది మాస్టర్స్. పరిపరి విధముల పరిగెత్తే మనసును ఒక చోట నియంత్రణ చేసుకొని, మన మనసును నిలుపుకొని, మన యొక్క చిత్తముతో చైతన్య శక్తిని ఉత్తేజపరుస్తూ కాంతి దారులుగా మారుతున్నాము. కాంతి దారులుగా మారుతూ ఉన్నాం మాస్టర్స్. ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవరోధాలు, ఎన్నో బాధలు, ఎన్నో అనారోగ్య సమస్యలు, ఎన్నో బ్లాక్స్ మనలో తొలగించుకుంటూ ఆ కాంతితో మనం అనుసంధానం అవుతాం మాస్టర్స్. స్వర్ణమయమైన కాంతి, ప్రేమమయమైన కాంతి మన బాడీలో ప్రవేశిస్తుంది మాస్టర్స్. ఉన్నతమైన, అద్భుతమైన, సంతోషమైన కాంతి మన యొక్క చైతన్యాన్ని మేల్కొల్పుతూ, మన యొక్క చక్రాలను శక్తినిస్తూ, మనలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తి మేల్కొల్పుతూ ఎంతో అద్భుతమైన ప్రాసెస్ మాస్టర్స్. కాంతి స్ప్రెడ్ చేయాలన్నది కూడా ఈ ప్రాసెస్ అనేది, ఇంతలో మనం పార్టిసిపేట్ చేస్తున్నాము అంటే ఎంతో, ఇది కూడా ఒక పూర్వ జన్మలో మనం చేసుకున్న పుణ్యం అనే చెప్పుకోవాలి. సార్ ద్వారా మనం ఇలా చేస్తున్న ప్రాసెస్ అందరికీ అన్ని లభించదు మాస్టర్స్. ఈ ప్రాసెస్ కి రావాలన్నా కూడా మనము ఎంతో సాధన, ఎంతో నమ్మకము, ఎంతో ప్రేమతో మనం ఈ ప్రాసెస్ చేస్తాం మాస్టర్స్. మనం కాంతి స్ప్రెడ్డింగ్ అంటే మన యొక్క శక్తి, మంచితనము, ప్రేమ స్ప్రెడ్ చేయడం అనేది ఎంతో ఉన్నతమైన ప్రక్రియ మాస్టర్స్. మనకి పంచే కొద్దీ పెరుగుతుంది.
ఆ ప్రిన్సిపల్ మాస్టర్. మనం ఇక్కడ కాంతి ఎంత స్ప్రెడ్ చేస్తామో మనం అంత ఉన్నతంగా ఎదుగుతాము. మనలో బ్లాక్స్ అన్ని తొలగించుకుంటూ మనం కాంతివంతులుగా మారుతాం మాస్టర్స్. మన యొక్క ఋషులు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ, మన గురువులు చూపిన మార్గంలో పయనిస్తూ మన యొక్క బహిరంగ నియమాలు, అంతర్గత శక్తిని మేల్కొలుపుతూ breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. ఇది ఒక్క పూట చేసి ఈరోజు అయ్యింది, ఈరోజు అయినాము, ఇంకా రేపు అవసరం లేదు అలా అనుకోరాదు మాస్టర్స్. ప్రతిరోజు జరిగే ప్రక్రియ. మనం ప్రతిరోజు ఆహారం ఎలా తీసుకుంటాము? మన అంతర్గత అవయవాలు, మన జ్ఞానేంద్రియాలకు ఆహారం మాస్టర్స్. ధ్యానం అనేది మన జ్ఞానేంద్రియాలకి ఆహారము. ఆహారం, మంచి ఆహారం. అందరూ ఎలాంటి ఆహారం కావాలనుకుంటారు? ఎంతో ఎనర్జీగా ఉండే ఆహారము, మంచి ఆహారం కోరుకుంటాం. ఈ కాంతి ధ్యానం అనేది ఎంతో ఎనర్జీ ఉండే ఆహారం, పౌష్టిక ఆహారం. మనం అంతర్గతంగా ఆహారం అనేది ఈ ధ్యానం ద్వారా జరిగే ప్రక్రియ మాస్టర్స్. మనం యొక్క కాంతి ధారణగా మారుతున్న మాస్టర్స్. మన ఈ యొక్క కాంతి ధారణ, ఇప్పుడు మనం కాంతి ధారులుగా మారుతున్నాం మాస్టర్స్. ఇలా కాంతి ధారణ మనకి జరిగింది. సో మనం జరిగిన ఈ కాంతి ధారణ మనం స్ప్రెడ్ చేస్తాము, కాంతి స్ప్రెడ్ చేస్తాము. ఎలా? ఈ కాంతి బాల్ సృష్టించుకొని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. మనం ప్రతి ఒక్క మనిషి ఎన్నోసార్లు ఎన్నో విధాల ఎవరితో ఒకరితో బాధపడతా ఉంటారు మాస్టర్స్. మన యొక్క మనిషి అంతర్గతంగా అంటే మన కామము, క్రోధము, లోభము, మదమాత్సర్యాలు, ఎన్నో కోరికలు, ఎదుటి వారి యొక్క కోరికల నుంచి దూరం మనం సఫర్ అయ్యి ఉంటాం మాస్టర్స్. అలా ఎన్నో రకాలుగా మనం సఫర్ అయ్యి ఉంటాం. ఎన్నో విధాల సఫర్ అయ్యి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి కోపం ఎక్కువ, ఆ కోపం నుంచి అతను ఎంతో మందిని హర్ట్ చేసి ఉంటాడు, ఎంతో మంది హర్ట్ అయి ఉంటారు. వాళ్ళల్లో కోపం తగ్గాలి, వాళ్ళ ఆలోచన శక్తి పెరగాలి. కోపంగా ఉండే వ్యక్తులనంతా మనం ఈ కాంతి బౌల్లో కూర్చోబెడదాం మాస్టర్స్. కోపం తగ్గించుకొని వాళ్ళ యొక్క ఆలోచన శక్తి పెరగాలి అని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. నిష్కారణంగా కోపం ఉంటుంది. కొందరు ఇంకా చూస్తేనే ఏమీ ఉండదు, వీళ్ళకి వారికి ఎటువంటి ద్వేష రాగాలు ఉండదు, జస్ట్ ఊకే చూస్తేనే కోపపడతారు. అలాంటి కోపం ద్వారా ఎంతో మంది హర్ట్ అయ్యింటారు. సో అలాంటి వాళ్ళకి కోపం తగ్గాలి అని మనం కాంతి స్ప్రెడ్ చేస్తాం మాస్టర్స్. కోపంగా ఉండే వాళ్ళు, నిష్కారణంగా కోపం ఉండే వాళ్ళని కాంతి బౌల్లో కూర్చోబెట్టుకొని వాళ్ళకి కాంతి స్ప్రెడ్ చేద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాస. నెక్స్ట్ మాస్టర్, ఇంకొక కాంతి బౌల్, మన యొక్క కాంతి చైతన్య శక్తి కాంతి ధారణలో మన యొక్క కాంతి శరీరంతో కాంతి బౌల్ సృష్టిస్తాం మాస్టర్. కామము కోరికలు, ప్రతి ఒక్కరికి చిన్న కోరిక పెద్ద కోరిక సంబంధం లేదు మాస్టర్. ఆ కోరిక తీర్చుకునేకి వాళ్ళు ఎంతో చెడు మార్గంలో వెళ్తా ఉంటారు, ఎందరినో హింసిస్తూ ఉంటారు, ఎందరినో మాట అంటూ ఉంటారు. ఆ కోరిక నిస్వార్థపరమైన కోరికలు ఉండవు మాస్టర్స్, ఎంతో స్వార్థమైన కోరికలు. అలాంటి వాళ్ళు ఉండే వాళ్ళకి నిస్వార్థమైన కోరికలు పెరగాలని,
స్వార్థపూరితమైన కోరికలు తొలగాలని వాళ్ళని ఒక కాంతి బౌల్ సృష్టించుకొని కాంతి బౌల్లో ఆ యొక్క మాస్టర్స్ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. ప్రతి ఒక్క జీవి కోరికలతో నిస్వార్థమైన కోరికలతో ఉండాలి, స్వార్థమైన కోరికలు ఉండకూడదు. ఎంతో మందికి ఎన్నో కోరికలు ఉంటాయి. ఇప్పుడు స్టూడెంట్స్ మంచి ఉద్యోగం రావాలి, మంచి పొజిషన్ లో ఉండాలి, నా ఫ్యామిలీకి నేను అండగా ఉండాలి, అలా నిస్వార్థంగా వాళ్ళకి కష్టపడే తత్వాన్ని ఎనర్జీ ఇద్దాం మాస్టర్స్. మన యొక్క కాంతితో కష్టపడాలి, కష్టపడే శక్తి మన కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. అలా కాంతి స్ప్రెడ్ చేద్దాం. అలా వాళ్ళ కోరిక నిస్వార్థమైన కోరిక తీర్చుకునే కష్టానికి మనం కాంతి స్ప్రెడ్ చేసి ఎనర్జీ కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. స్వార్థపూరితమైన కోరిక వదిలిపెట్టి నిస్వార్థమైన కోరికలతో ఉండాలి అని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. ఆ కోరిక వాళ్ళ యొక్క కోరిక ద్వారా ఎదుటి వారికి ఏం హాని చేస్తున్నాము, ఎలా చూస్తున్నాము, ఏమి అనే ఆలోచనే ఉండదు మాస్టర్. వాళ్ళకి అది కావాలి, కోరిక తీరాలి, అంతే. సో అలా ఉండకూడదు మాస్టర్స్. నిస్వార్థమైన కోరికలతో, కోరిక అనేది తప్పు లేదు, కానీ అందులో ఎదుటి వారికి కష్టం కలగకూడదు. అలా మనము కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. నెక్స్ట్ మాస్టర్ మనకి ఇంకొక కాంతి బౌల్ సృష్టించుకుందాం. లోభం, లోభం అంటే పిసినారితనం. ఎంతున్నా ఇంత కూడా ఇయ్యరు మాస్టర్ వాళ్ళు. ఒక దానం చేసే గుణము, సేవ చేసే గుణము, దానము సేవ, పిసినారితనం అంటే డబ్బుతోనే కాదు, సేవా గుణము, దాన గుణము, ఇవన్నీ కూడా పెంపొందించుకోవాలి మాస్టర్. ఒకరి కింద సహాయపడే గుణము, పంచితేనే పెంచుతాము పెరుగుతుంది అని మనం తెలుసుకున్నాం మాస్టర్. అలా ఎంతో మంది లోభత్వంతో ఎదుటి వాళ్ళు ఎంతో ఆపద స్థితిలో ఉన్నా చూస్తూ వెళ్ళిపోతారు మాస్టర్, సహాయం చేయకుండా. అలాంటి గుణం కాకుండా సాటి మనిషికి సాటి మనిషే తోడు, ప్రతి ఒక్కరికి మనం సహాయం చేయాలి. అలాంటి వారికి మనం కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. వాళ్ళలో లోభత్వం పోవాలి. ఇతరులకు సహాయపడే గుణాన్ని అవలంబించుకోవాలి. Inhale, exhale, శ్వాస, శ్వాస. మనము నెక్స్ట్ ఇంకొక కాంతి బౌల్ సృష్టించుకుందాం మాస్టర్. ఇప్పుడు మనము ఎలాంటి వాళ్ళంటే మోహంతో ఏం చేస్తున్నారు, ఏమి మదము, మోహము, మాత్సర్యాలు అంటే వాళ్ళ పొగరు అన్ని ఉన్నాయని గర్వము, అహంకారము, నేను తప్ప ఇంకెవరు లేరు, నేనే చెయ్యగలను, నా దగ్గరికే వీళ్ళు రావాలి, నన్నే అడగాలి, అదొక రకమైన గర్వము, పొగరు, ఆ యొక్క అహంకారము. అలాంటి వారు ఎదుటి వారిని గౌరవించారు మాస్టర్. గౌరవం అనేది వాళ్ళకి ఇయ్యాలా అని, ఎందుకు గౌరవం, ఎంతసేపైనా గౌరవం నాకు ఇయ్యాల్సిందే, నేను ఒకరికి గౌరవం ఇయ్యను అనే ధీమాలో ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం అలాంటి వాళ్ళని ఒక కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. అహంకార పరులు, ఆవేశ పరులు, గౌరవం, ఎదుటి వారికి గౌరవం ఇవ్వాలి అనే ఆలోచన వాళ్ళకి రాదు మాస్టర్. సంస్కారం అనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది, అన్ని తెలియదేం కాదు, బట్ చెయ్యాలా అంటే వాళ్ళకు ఒక అహం అనేది అడ్డం వస్తుంది, పాటించాలా అంటే వాళ్ళకు ఒక ఈగో అడ్డం వస్తుంది, అహం అడ్డం వస్తుంది. సో అది కాదు మాస్టర్స్. అందరూ మనమంతా ఆత్మస్వరూపులము,
ఈ భూమి మీద అంతా ఆత్మస్వరూపులము, ఎక్కువ తక్కువ అని కాదు. అలాంటి వారికి మనం కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. వాళ్ళు జ్ఞానంతో ఎదగాలి, వాళ్ళు తెలుసుకోవాలి. అందరూ ఆత్మస్వరూపులే అని వాళ్ళు తెలుసుకోవాలి. గౌరవం అనేది ప్రతి ఒక్కరికి మనకి చెప్పారు, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఆ గౌరవాన్ని అందరికీ అందించాలి, అందరి నుంచి స్వీకరించాలి. ఒక మనకి మున్సిపల్ బయట క్లీన్ చేసే చెత్త తీసే వాళ్ళకు కూడా మనం గౌరవం ఇవ్వాలి మాస్టర్స్. మనం అప్పుడు కోవిడ్ అప్పుడు వాళ్ళని కూడా ఒక సేవర్స్, వాళ్ళని కూడా ఒక గౌరవంతో వాళ్ళకి సత్కర్మ మర్యాద చేశారు మన మినిస్టర్, మన ప్రధానమంత్రి గారు, ప్రైమ్ మినిస్టర్ గారు. చిన్న పెద్ద ఈ లేబర్, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ప్రతి ఒక్కరిది మాస్టర్. ఎవరి పనిలో వాళ్ళు గొప్ప. సో ప్రతి ఒక్కరు మనం ఎవరిని కింద నీచంగా చూడకూడదు, తక్కువగా చేయరాదు. ప్రతి ఒక్కరికి గౌరవాన్ని అందించాలి. అలా అహంకార పరులని మన కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. వాళ్ళు గౌరవంగా, ప్రతి ఒక్కరిని గౌరవంగా ట్రీట్ చేయాలి. అహంకారాన్ని తొలగించుకోవాలి. అలాంటి వారికి మనం కాంతి స్ప్రెడ్ చేద్దాం. మన చుట్టూ, మన ఇండ్లలో, మన సరౌండింగ్స్, మనకే ఎన్నో రకాల ఇలాంటి వాళ్ళు తారసపడుతూ ఉంటారు. కొంతమంది కోపంతో ఉండే వాళ్ళు తారసపడతారు, కొంతమంది అహంకారంతో ఉండే వాళ్ళు తారసపడతారు, కొంతమంది ఊరికే నిష్కారణంగా హర్ట్ చేస్తూ ఉంటారు, అంతే ఊరికే టీచ్ చేస్తాం, ఏమీ ఉండదు, వాళ్ళని ఏదో మాట అనాల. అలా ఎన్నో మనకు తారసపడుతూ ఉంటారు. సో అలాంటి వారిని అందరికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ప్రతి ఒక్కరూ గౌరవం, ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపాలి అనే జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. అందుకు మనం కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. సో మన ఇలాంటి వారి అందరినీ భరిస్తా ఉండేది ఈ భూమాత. వాళ్ళు కామ క్రోధ లోభ మహమాత్సర్యాలతో ఉన్న, నిష్కామంగా ఉన్న, సేవాపరులైన, మహనీయులైన, నీచులైన, ఎలాంటి వారినైనా భరించే మాత భూమాత. సో మనం ఇంకొక కాంతి బాల్ స్ప్రెడ్ చేసుకొని భూమాత కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమతో, ఓర్పుతో, సహనంతో భరిస్తుంది మాస్టర్ భూమాత. అదే భూమాత కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. ఆ యొక్క మాత ఓర్పుకి మనకి గ్రాటిట్యూడ్ తెలుపుకుందాం, కృతజ్ఞతగా. థ్యాంక్ యూ భూమాత. మనము ఎంతో తొక్కుతాం, ప్రతిరోజు భూమి మీదే తొక్కుతాం, మళ్ళీ లేస్తేనే మనం భూమి నమస్కారం చేసే కాలు కింద పెట్టాలని మన పెద్దలు మనకు నేర్పించారు. సో ఆ గ్రాటిట్యూడ్, భూమాతకి గ్రాటిట్యూడ్ తెలుపుకుందాం, సారీ చెప్పుకుందాం. ప్రతిరోజు మనం భూమిని తొక్కుతా ఉంటాము. సో గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ భూమాతకి, సారీ. మన యొక్క భూమాతకు కాంతి సృష్టిస్తాం మాస్టర్స్. కాంతి బాల్ కాంతి స్ప్రెడ్ చేద్దాం. ఈ భూమి మీద ఉండే సర్వజనుల, సర్వ ప్రాణులకి, జీవులకి, పక్షులు, ప్రకృతి జీవులు, చెట్టు, ప్రతి ఒక్క భూమాత ప్రతి ఒక్కరిని భరిస్తాను మాస్టర్. అలాంటి భూమాత కాంతి స్ప్రెడ్ చేద్దాం. థ్యాంక్ యూ మాత, మమ్మల్ని ఎంతో సహనంతో, ఎంతో ఓర్పుతో భరిస్తున్నారు. మీ యొక్క ఓర్పు, మీ యొక్క సహనాన్ని, మీ యొక్క శక్తిని మాకు ప్రసాదించండి. మిమ్మల్ని ఎన్నోసార్లు హింసిస్తాను. మనం పంట తినాలన్నా భూమాతని చీలుస్తాం మాస్టర్స్. చీల్చే మనకు విత్తనం వేసేది, మనకు ఆహారాన్ని ఇస్తా అనేది భూమాతే. ఎన్నో విధాల, ఎన్నో రకాల మనకి భూమాత, మనకి ప్రతి ఒక్క దీంట్లోనే మనకు తను రక్షిస్తా ఉంది, మనకు తోడుగా ఉంటాంది. అలాంటి భూమాత కాంతి స్ప్రెడ్ చేద్దాం. నెక్స్ట్ మాస్టర్స్, అదే యొక్క కాంతి, ఇదే చైతన్య శక్తితో, అదే అంతర్గత శక్తితో, ఇదే మన యొక్క కాంతి ధరంతో ఇంకొక కాంతి బాగా సృష్టించుకుందాం. నీరు, నీరు మాస్టర్స్. ఈ పంచభూతాలు నీరు, నీరు లేనిదే ఏమీ లేదు మాస్టర్స్. ఆ యొక్క నీరు, మన బాడీలోనే నీరుంది. మన జీవదానికి, మన పంటలకి, మన ప్రకృతికి, ప్రతి ఒక్క దానికి నీటి అవసరం. ఇప్పుడు ప్రతి ఒక చిన్న మనల బాడీలో కానీ నీరు తక్కువైతే మనం డీహైడ్రేట్ అయింది అంటాము, హీట్ అయింది అంటాము,
ఎన్నో డిసీజెస్ వస్తాయి మనకు కూడా వాటర్ తగ్గిందండి. అలాంటిది ఈ భూమండలంలోనే వాటర్ తగ్గితే ఎలా ఉంటుంది? మన బాడీలో కొంచెం నీరు తగ్గితేనే మనం ఎన్నో డిసీజెస్ వస్తాయి మనకి. ప్రతి ఒక్కరు చెప్తారు నీరు బాగా తాగండి, నీరు బాగా తాగండి అనేసి. అలాంటి నీళ్ళల్లో ఉండే జల ప్రాణులు, ఆ నీళ్ళల్లో ఉండే జల ప్రాణులకి కెమికల్స్ అలా అంతా వేసి అంతా ఇది చేస్తున్నారు మాస్టర్స్, అంతా నీటిని ఇది చేస్తున్నారు పరిశుద్ధం లేకుండా. అలా కాకుండా స్వచ్ఛంగా అందరికీ నీరు లభించి ప్రకృతి పంటలు అంతా ఆహ్లాదకరంగా సస్యశ్యామలంగా నీరందరికీ ఇది జరగాలని నీటికి మనం కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. నీరు లేకపోతే సృష్టి లేదు మాస్టర్. ఒక 2 గ్లాసులు వాటర్ మన బాడీలో తగ్గితేనే మనం ఎంత సఫర్ అవుతాము. అలా ఈ విశ్వానికి నీరు తక్కువైతే ఎలా ఉంటుంది మాస్టర్? అలా రాకుండా ఆ నీటికి కృతజ్ఞత తెలుపుకుంటూ ఎంతో మంది నీరు వృధా చేస్తూ ఉంటారు. ఆ నీటి వృధా జరిగినందుకు సారీ చెప్తూ అందరికీ నీరు అనేది కొరత లేకుండా వేస్ట్ చేయకుండా ఉండాలి అని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. ఆ యొక్క నీటికి మనము గ్రాటిట్యూడ్ కృతజ్ఞత తెలుపుకొని వేస్ట్ చేసినందుకు సారీ తెలుపుకొని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఇక మీదట ఎవరు నీళ్ళు వేస్ట్ చేసినా చూసినా మనం కూడా చెప్తాం మాస్టర్స్, వేస్ట్ చేయొద్దండి. మన పిల్లలకు చిన్నప్పటి నుంచే నీటి విలువ వేస్ట్ చేయరాదు అని తెలుపుకుంటూ ఆ యొక్క నీటిని మనం రక్షించుకుందాం మాస్టర్స్. నెక్స్ట్, ఇదే శక్తితో, అదే చైతన్య శక్తి, అదే కాంతి ధారణ మాస్టర్స్ అందరూ మనకి కాంతిని ఇస్తున్నారు మాస్టర్స్. ఆ యొక్క కాంతి శక్తితో మనము నెక్స్ట్ అగ్గి, వాయువు అంటే శ్వాస. మనకు సార్ చెప్పిండే ఈ యొక్క ప్రాసెస్ శ్వాస నిశ్వాస మనలో ప్రతి ఒక్క సెకండ్ జరిగే ప్రాసెస్ శక్తి. శ్వాస యొక్క శక్తి, నీ శ్వాసే నీ గురువు, నీ శ్వాసను పట్టుకో చాలు, అన్ని పట్టుకున్నట్టే అని మనకి ఎప్పుడో పత్రి సార్ చెప్పారు. శ్వాస అందక కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మాస్టర్. ఆయాసం వచ్చినా, దగ్గు వచ్చినా, ఏదైనా ఘాట్ ఒక్క సెకండ్ నాకు అసలు ఊపిరాడలేదు అంటాం, ఆ ఘాటుకి ఆ ఒక్క సెకండ్ అనేది ఎలా ఉంటుంది మాస్టర్? అలా ఎంతో మనకి వాయువు నిరంతరం జరిగే ప్రక్రియ. ఆ యొక్క వాయువుకి మనం కాంతి స్ప్రెడ్ చేద్దాం కృతజ్ఞతగా. మనం ఇన్నాళ్ళు ఈ ప్రాసెస్ తెలియలేదు మాస్టర్, సారీ చెప్పుకుంటూ ఇప్పుడు ఈ యొక్క ధ్యాన స్థితిలో నిరంతరము ఉంటాము, శ్వాస మీద ధ్యాస చేస్తాము, ఉంటాము అని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. మన శ్వాసే మీ గురువు, మన శ్వాసతో మనం అనుసంధానం. మనం ప్రతిరోజు నేర్చుకుంటాం ఆ కాంతి, శ్వాస కాంతి. ఆ కాంతికి కృతజ్ఞత తెలుపుకుంటూ నిరంతరము ఈ సాధనలో ఉంటాము. ఇంకా లేని వాళ్ళందరూ ఈ యొక్క ధ్యాన సాధన రావాలి, కాంతి బాల్ సృష్టించుకొని ప్రతి ఒక్కరూ ధ్యానులుగా మారాలి. కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. శ్వాసకి మనం కాంతి స్ప్రెడ్ చేస్తాము, శ్వాసతోనే అనుసంధానం అవుతాము. శ్వాసే మనకి గురువు, ఆ శ్వాసకే మనం ప్రేమతో కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. కాంతి శ్వాస, ప్రేమ శ్వాస, కృతజ్ఞత కాంతి. శ్వాస మీద ధ్యాస చెయ్యని వాళ్ళందరూ ఈ యొక్క ప్రక్రియలో రావాలి, నిరంతరం ధ్యాన సాధనలో ఉండాలి. ప్రతి ఒక్క పని చేస్తూ మనకి మాస్టర్ చెప్పారు, ఏ పని చేసినా మనం శ్వాసతో అనుసంధానం అయితే అదే యొక్క
ప్రక్రియ ఇంకా నిరంతర సాధనలో ఉన్నట్టయితే ఇప్పుడు జస్ట్ మనం 1 అవర్ చేస్తాం, 2 అవర్స్ చేస్తాం, పని ఉంటే క్లాసెస్ కి రాము. సో అలా కాదు మాస్టర్. నిరంతరం ఆ సాధన ఏ పని చేసినా ఏం చేసినా మనం శ్వాసతో అనుసంధానమే చేయాలి మాస్టర్. ఆ యొక్క స్థితికి మనం రావాలి అని కాంతి స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్. ఏ పని ఉంటే మనం క్లాసుకి రాం, కానీ ఆ పనిలోనే మనం శ్వాసతో అనుసంధానంగా చేసుకుందాం. ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, వంట చేస్తున్నా, బయటికి పోయినా, ఎక్కడికి పోయినా ఎన్నో పనులు, మన పనులను రాం, కానీ ఆ పనులను మనం అలా 24/7 శ్వాస. ప్రతి ఒక్కరు ఆ ప్రక్రియలో రావాలి అని మన యొక్క చైతన్య శక్తితో, కాంతి ధారణతో, మాస్టర్స్ యొక్క సహాయంతో, సహకారంతో మనం కాంతి స్ప్రెడ్ చేస్తాను మాస్టర్స్. రిలాక్స్ మాస్టర్, స్లోగా ఇన్హేల్ ఎక్సెల్. మీ యొక్క ఆనాపాన స్థితి జరుగుతానికి ఈ ప్రాసెస్ ఆ స్థితి జరుగుతూ ఉంటుంది మాస్టర్. నెక్స్ట్ అగ్ని. ఆ అగ్ని మనలోనే అగ్ని కూడా ఉంది మాస్టర్స్. అది కూడా ఎక్కువైతే మనం గ్యాస్ అంటాం. ఇప్పుడు ప్రెసెంట్ ఉండే సిచ్యువేషన్స్ లో గ్యాస్ ఫామ్ అయింది, గ్యాస్ ఫామ్ అయింది అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటా ఉంటాం. సో అగ్ని అనేది దహించవేస్తుంది, మనల్ని ప్రకాశింపచేస్తుంది. ఆ అగ్నితత్వం మాస్టర్స్. ఆ అగ్నితత్వం ఎలాంటిది? మనలో ఉండే యొక్క చెడునంతా తొలగించేసి మనల్ని ప్రకాశవంతులుగా చేస్తుంది, శక్తివంతులుగా. ఆ యొక్క అగ్ని మన ప్రతి ఇప్పుడు ముందు కాలం నుంచి కానీ మనకు రాళ్ళ నుంచి అగ్ని సృష్టించారు, నిప్పు. మన యొక్క సాధన, మనం ఏమన్నా ప్రతి ఒక్కటి మనకు కావాలంటే అగ్ని రావాలి, అగ్ని కావాలి. మనలో తిన్న ఆహారం డైజెస్ట్ కావాలన్నా అగ్ని జరగాలి, ప్రాసెస్ జరగాలి. ఒకవేళ అది లేదు అంటే ఎలా ఉంటుంది చెప్పండి, మనం ఎంతో సఫర్ అవుతాం. ఆ ఎనర్జీ, శక్తి అనేది ఈ అగ్నితత్వం. ఎక్కువైనా తక్కువైనా ఏదైనా కానీ సక్రమంగా ఉండాలి అని చెప్తారు మన పెద్దలు. ఆ యొక్క అగ్ని శక్తి మనలో ఉత్తేజమయ్యి మనం ఎంతో ప్రకాశవంతులుగా, ఇంకా ధ్యానులుగా, ఇంకా ఎదగాలని కోరుకుంటూ మనం కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ప్రతి ఒక్కరూ ఆ తత్వాన్ని తెలుసుకొని ఆ తత్వంతో జీవించాలి అని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. శ్వాస, కాంతి శ్వాస, ప్రేమ శ్వాస. మాస్టర్స్ మనకు ప్రక్రియ జరిపిస్తారు మాస్టర్స్. మన యొక్క మనిషిని మనలో కూర్చోబెట్టుకొని మన యొక్క చైతన్య శక్తిని డెవలప్ చేసుకున్నదే మన ఈ ప్రాసెస్ మాస్టర్. నెక్స్ట్ అదే చైతన్య శక్తితో నెక్స్ట్ మనము ఆకాశానికి కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. నక్షత్ర లోకాలు, భూలోకాలు, ఆకాశ లోకాలు, ఉన్నతమైన లోకాలు మాస్టర్స్. మనకి మేఘాలు, వర్షాలు ఇవన్నీ రావాలన్నా మనకు ఆకాశం, మేఘాల నుంచి వర్షాలు వస్తాయి మాస్టర్స్, అందరికీ తెలిసిందేదే. అలా మేఘానుసారం ప్రతి చోట వర్షాలు పడుతూ అతివృష్టి అనావృష్టి కాకుండా సమానంగా అందరూ ఎదిగేలాగా, అందరికీ ఉపయోగపడేలాగా వర్షాలు జరగాలి, రావాలి అని మేఘాలతో కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. మనకి ఎన్నో నక్షత్ర లోకాలు, ఉన్నత లోకాలు, ఎన్నో గ్రహాల నుంచి ఈ యొక్క కాంతి మనకు అందుతాన్ని మాస్టర్స్. దానికి కృతజ్ఞతగా థ్యాంక్ యూ మాస్టర్స్. మనం ఈ ప్రక్రియలో ఏమన్నా తెలుసో తెలియకో ఏమన్నా పొరపాట్లు జరిగింటే అందుకు సారీ మాస్టర్స్ చెప్పుకుంటూ ఆ యొక్క గ్రహాల నుంచి మనకు అందించే ఈ శక్తిని ఎంతో ఉత్తేజపరుస్తూ ఇంకా కాంతి స్ప్రెడ్ చేసుకుంటూ ఇంకా ఎనర్జీ డెవలప్ చేసుకుంటున్నాం మాస్టర్స్. ఆకాశంలో ఉన్నత లోకాలకు కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఉన్నత లోక వాసులు, గ్రహవాసులు, నక్షత్ర లోక వాసులు
అలా ఎందరికో కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. మన యొక్క పూర్వీకులు కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఈ యొక్క సిస్టమ్, ఈ యొక్క ప్రతి ఒక్క దానికి ఒక సిస్టమ్ అనేది ఉంది. ఆ సిస్టమ్ కరెక్ట్ గా జరగాలి అంటే గవర్నమెంట్ అనేది ఒక సిస్టమ్ ఉంది. మన బాడీలో సిస్టమ్ కరెక్ట్ గా జరగాలి అంటే మనం పాటించే యొక్క సిస్టమ్ బట్టి మనలో హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇన్నర్ ప్రాసెస్ కానీ ఇవన్నీ జరుగుతాయి మాస్టర్స్. అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ కరెక్ట్ గా జరగాలి. వ్యవస్థ అంటే చట్టం, సిస్టమ్, గవర్నమెంట్ అవన్నీ కూడా సక్రమంగా జరగాలి. అందరూ అంత ఎంతో ఉన్నతమైన ప్రతి ఒక్క యాక్టివిటీ, ప్రతి ఒక్క కార్యానికి ఒక ఆఫీసర్ ఉన్నారు. ప్రతి ఒక్క పనికి ఒక మనిషి అలాట్ చేశారు. ప్రతి ఒక్కరు వారి యొక్క పని వాళ్ళు సక్రమంగా చేసినారంటే ఈ సిస్టమ్ ఎంతో ఉన్నతంగా అభివృద్ధి చెందుతుంది మాస్టర్. మన ఈ యొక్క జగత్ ఇంకా టెక్నాలజీ ఇంకా పెరుగుతుంది, ఇంకా ఉన్నతంగా ఎదుగుతాము. యావత్ శక్తి, యావత్ ఎక్స్టర్నల్ శక్తి మాస్టర్స్, ఎక్స్టర్నల్ శక్తి ఇంకా డెవలప్ అవుతుందని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ప్రతి ఒక్క మానవుడు ఎవరన్నా కానీ వాళ్ళ యొక్క నియమించిన పని వాళ్ళు సక్రమంగా చెయ్యాలి. ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, గవర్నమెంట్ అనే సిస్టమ్ ఎవరు నిస్వార్థంగా, మనం ఇంతకుముందే కాంతి స్ప్రెడ్ చేశాం, నిస్వార్థంగా ఉండాలి, స్వార్థపరులుగా ఉండకూడదు. ప్రతి ఒక్కరు వారి యొక్క సిస్టమ్, వారి యొక్క పని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలి. ఏదైనా అంతే మాస్టర్స్. ఇప్పుడు సపోజ్ ఇవి కూడా వర్షాలు ఎక్కువ వచ్చినాయి సక్రమంగా లేకుండా అంటే మళ్ళీ సిస్టమ్ అడిగైపోతుంది. అలా కాదు, కరెక్ట్ గా ఉండాలి, కరెక్ట్ గా కురవాలి, అతివృష్టి అనావృష్టి కాకూడదు. కాంతి స్ప్రెడ్ చేస్తాం మాస్టర్స్. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ గా ఉండాలి. గవర్నమెంట్, ప్రతి ఒక్క గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరు సక్రమంగా పని జరగాలి అని మనం కాంతి స్ప్రెడ్ చేద్దాం. ఆటోమేటిక్ గా బయట సిస్టమ్ ఒక్కొక్కటి మనలో చేంజ్ అయినప్పుడు ప్రతి ఒక్కటి మారుతుంది మాస్టర్స్. ఈ మార్పు అనేది అన్ని చోట్ల జరుగుతుంది, కాంతి అనేది అన్ని చోట్లకి వెళ్తుంది. ఆ ప్రాసెస్ ఆటోమేటిక్ గా జరిగిపోతుంది మాస్టర్స్. ఈ కాంతి స్ప్రెడ్ చేయడం ద్వారా స్టెప్ బై స్టెప్ మనం ఆల్రెడీ ఇప్పుడు 12th డైమెన్షన్ లో ఉన్నాము అని చెప్తారు మాస్టర్స్. సో డైమెన్షన్, భూమి యొక్క డైమెన్షన్ పెరుగుతా ఉంది, విస్తరణ జరుగుతా ఉంది. ఆటోమేటిక్ మైండ్ సెట్ అనేది మారుతుంది ప్రజల్లో. ఆ యొక్క మన యొక్క కాంతి స్ప్రెడ్డింగ్ ఇంకా పెరుగుతుంది మాస్టర్స్. ఇంకా ఇంకా ఎంతో విస్ఫోటం చెంది కాంతి అనేది ప్రతి చోటికి, ప్రతి ఒక్కరిలోకి చేరి ఇంకా ఇంకా ఎంతో అద్భుతమైన విస్ఫోటనం, కాంతి విస్ఫోటనం జరుగుతుంది మాస్టర్స్. ఏది ఒక్క రోజులోనే జరగదు మాస్టర్స్. ఒక విత్తనం వేస్తే ఒక్క రోజుకి అది చెట్టుగా మారదు. ఒక ప్రాణి జీవి తీసుకోవాలన్నా 9 నెలలు తల్లి గర్భంలోనే ఉండే బయటికి జరిగేది. మన ఈ సాధనలో మనం ఈ కాంతి స్ప్రెడ్డింగ్ చేస్తున్నామంటే మనకు మనమే గ్రాటిట్యూడ్ తెలుపుకున్నాం మాస్టర్స్. ఎంతో గ్రేట్ ప్రాసెస్ ఇది. ఈ యొక్క ఉన్నతమైన ప్రాసెస్ మనం జరుపుకుంటాము, మనం జరిపేలాగా యూనివర్స్ మనకు చేస్తా ఉంది. ఆ యొక్క శక్తి మనలో ఉంది అంటే మనకి ఎంతో కృతజ్ఞత తెలుపుకుందాం మాస్టర్స్. ఈ కాంతి అనేది ఎంతో విస్ఫోటం. ఎలాంటి కాంతి? ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతి ఒక్కరు నిస్వార్థంగా ఉండాలి. ఆ కాంతి మనం స్ప్రెడ్ చేస్తాను మాస్టర్స్. ఈ కాంతి ద్వారా ఎంతో విస్ఫోటం చెంది ఎన్నో 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 ఒక్కసారి ఊహించుకోండి, అలా ఆ యొక్క అందమైన సృష్టి ఎలా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. మనలో అప్పుడే హ్యాపీ, ఆ ఎనర్జీ ఎంతో ఉత్తేజితం అవుతుంది మాస్టర్స్. అలా ఈ కాంతి మనం స్ప్రెడ్ చేస్తాను మాస్టర్. ఇప్పుడు మనం స్ప్రెడ్ చేసే కాంతి అంత పవర్ ఉంది మాస్టర్. ఎంతో ఎంతో అద్భుతమైన ప్రక్రియ మాస్టర్. నెక్స్ట్ మనకి చాలా మంది డిప్రెషన్స్ లో, చాలా మంది నెగిటివ్ ఫీలింగ్స్ లో, చాలా మంది చాలా చోట్ల పేషెంట్స్ ఎక్కువ ఉంటారు మాస్టర్స్. ఏది చిన్న చిన్న దానికి కూడా సఫర్ అయ్యి ఏది ఉండదు అక్కడ. ఏదో చిన్న కార్యానికి కూడా వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, ఎంతో పెయిన్ సఫర్ అవుతారు, వాళ్ళకి పాజిటివ్నెస్ అనేది తెలియదు. ఏదైనా కానీ ఒక సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చెయ్యాలి అనే ఆలోచన రాదు మాస్టర్. యువత కానీ పెద్దవాళ్ళకు కానీ
ఎవరికైనా ఇలా ఒక చిన్న ఆలోచన శక్తి వాళ్ళలో మార్పు వస్తుంది. ఆ ఆలోచన శక్తి వాళ్ళలో రాదు. దానికి ఎంతో సఫర్ అవుతారు మాస్టర్స్. ఎన్నో చిన్న దానికి ఎంతో పెద్దగా హాస్పిటల్స్ కి పోయి ఏదో ఎంతో పెద్ద జరిగింది అనుకుంటాం. అలా హాస్పిటల్స్ లో ఎంతో మంది సఫర్ అవుతా ఉంటారు పేషెంట్స్. ఆడ ఏమీ ఉండదు ప్రాబ్లం. ఆ యొక్క చిన్న జ్ఞానం అనేది మిస్ అవుతారు మాస్టర్స్. అలా జరగకుండా ప్రతి ఒక్కరు జ్ఞానవంతులుగా అలా ఎన్నో సఫర్ అవుతున్నారు మాస్టర్స్. అలా సఫర్ అయ్యిండే వాళ్ళందరికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. అందరూ త్వరగా కోలుకోవాలి. పెద్ద ప్రాసెస్ కాదు మాస్టర్. ఒక స్టేజ్ నుంచి మనం ఒక క్యాన్సర్ కానీ ఇంకా అంతకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఆ స్టేజ్ వరకు వెళ్ళారు అంటే ఆ చిన్న స్టార్టింగ్ లో వాళ్ళు అక్కడ తెలుసుకోలేకపోయారు మాస్టర్. తర్వాత రిపెంట్ అవుతారు. అలా జరగకుండా మనం కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. స్టార్టింగ్ లోనే వాళ్ళ యొక్క జ్ఞాన స్థితి, ఆరోగ్య స్థితి, వాళ్ళ యొక్క స్థితి పెంపొందించుకొని తెలుసుకొని ఈ ధ్యానం ద్వారా ఎన్నో తెలుసుకుంటాం మాస్టర్. ప్రతి ఒక్కరూ తిరిగి మళ్ళీ ఈ ధ్యానం నుంచి వచ్చి బాగుపడతారు. సో అలా జరగాలి. అలా అందరికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. ఇది తెలియక ఎంతో మంది హాస్పిటల్స్ లో ఉంటారు మాస్టర్స్ పేషెంట్స్. ఇప్పుడు ఉండే ఆన్లైన్ సిస్టమ్ లో ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చు, చూసుకోవచ్చు, ఈ క్లాసెస్ వినొచ్చు, వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకోవచ్చు మాస్టర్స్. అంత టెక్నాలజీ ఇప్పుడు మనకు ఉంది. సో అందరూ చేరాలి, అందరూ తెలియాలి. ఆ పేషెంట్స్ కాకుండా ఎవరు వాళ్ళు యాక్టివ్ గా బయటికి రావాలి అని మనం కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని ఇంకొకరు ఆ తప్పు చేయకుండా ఇంకొకరిని ఆపాలి. ఆ తప్పు జరగకుండా ఒకరు ఆపాలి. అలా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. పేషెంట్స్ ఎంతో మంది పేషెంట్స్ కి తెలియక వాళ్ళు జరిగిపోతా అంటారు మాస్టర్స్. అలా పేషెంట్ అయిపోయింటారు. సో అలాంటి వాళ్ళకి మనం కాంతి స్ప్రెడ్ చేసి వాళ్ళు జ్ఞానుగా మారి త్వరగా కోలుకోవాలి అని కాంతి స్ప్రెడ్ చేద్దాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని చిన్న సొల్యూషన్స్ తోనే పోగొట్టుకోవాలి అని కాంతి స్ప్రెడ్ చేద్దాం. ఎంత పెద్ద లాక్ అయినా ఒక చిన్న కీతో ఓపెన్ అవుతుంది అని చెప్తారు. సో మనకి ధ్యానం అనే కీతో మన మైండ్ ఓపెన్ చేసుకొని ఇతరుల మైండ్ ఓపెన్ చేసేసి ఏమంటారు చెత్తనంతా వేస్ట్ నంతా తొలగించేసుకొని హ్యాపీనెస్ ని నింపుకొని ఎంతో కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. చిన్న ప్రాసెస్, చిన్నదే కానీ అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మాస్టర్. మనకు అట్లా తెలియక పేషెంట్స్ ఎంతో మందికి కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. వాళ్ళకి మెంటల్ గా వాళ్ళకి శక్తిని ఇచ్చే వాళ్ళు ఉండరు మాస్టర్స్. ఫిజికల్ గా సఫర్ అవుతా అంటారు. ఒకరికి ధైర్యం, ఒకరికి తోడు, ఒకరికి ఒకరు తోడు అనేది ఎందుకు? మానవులు ఒకరికి ఒకరు అని. సపోజ్ నేను బాధలో ఉంటే ఇదేం పెద్ద సమస్య కాదు, ఇది ఏం ఇంతేలే, తొలగిపోతుంది, దీనికోసం నువ్వు ఎందుకు ఇంత బాధపడతావు? ఒక మనిషి మనకు తోడు మాస్టర్. ఇవి ఎప్పుడు వస్తుంది? మనకు సత్సంగము, సజ్జన సాంగత్యము, మంచి బుక్ రీడింగ్, మన జ్ఞానం అనేది వస్తుంది మాస్టర్స్. మనకు ముందే చెప్పారు 100 ఫ్రెండ్స్ ఆర్ బెటర్, 1 గుడ్ బుక్ ఇస్ బెటర్ దెన్ 100 ఫ్రెండ్స్ అని చెప్పారు. అలా ఇవన్నీ మనకు పత్రి సార్ నేర్పించారు. ఇలా ఉంటే మనము జీవితం ఉన్నతంగా ఎదుగుతాము. అలా ఒక మనిషికి మనిషి తోడు జరగాలి. కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఒకరి బాధ ఒకరికి చులకన కారాదు. మనం ఇప్పుడు ఎలాంటి వారికి కాంతి స్ప్రెడ్ చేస్తాము? సపోజ్ ఒకరికి బాధ ఉంది అంటే దాన్ని నలుగురికి పంచి అతని బాధని ఇంకా పెద్దగా చేసే వాళ్ళు ఉంటారు మాస్టర్స్. అలాంటి వారికి కాంతి స్ప్రెడ్ చేద్దాం. వాళ్ళు అలా చేయకుండా ఒకరి సమస్య అక్కడికి వాళ్ళు బాధ తీర్చాలి అని మనం కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. ఆ యొక్క శక్తి వాళ్ళల్లో రావాలి. వాళ్ళు ఒకరికి సహాయం చెయ్యాలి అనే గుణాన్ని వాళ్ళు పెంపొందించుకోవాలి. అలాంటి వారికి మనం కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. మనలోనే మన చుట్టూనే మనకి ఎంతో మంది ఇలా జరిగింటుంది, వినింటాము, ప్రాక్టికల్ గా మనకి జరిగింటుంది, మనం అప్పుడు తెలుసుకోయిండము. సో అవన్నీ తొలగిపోవాలి. ఈ యొక్క కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. మనం
నెక్స్ట్ మాస్టర్స్, అదే యొక్క చైతన్య శక్తి, అదే యొక్క కాంతి ధారణలోనే ఉన్నాం మనము. ఆ యొక్క విశ్వం యొక్క ఉన్నత లోకాల నుంచి మన కాంతి ప్రసారింపజేస్తా ఉంది. మన సహస్రారం ద్వారా మన కాంతి స్ప్రెడ్ అయ్యి, ఆ కాంతి మనం చైతన్య శక్తితో మనం కాంతి బాల్ సృష్టించుకొని మనం కాంతి స్ప్రెడ్డింగ్ చేస్తా ఉన్నాం మాస్టర్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎలాంటి వారికి కాంతి స్ప్రెడ్ చేస్తామంటే, ఇంకొంతమంది ఉంటారు మాస్టర్స్, ఎప్పుడు ఒకరి గురించి నెగిటివ్ గానే చెప్తా ఉంటారు మాస్టర్స్. వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం ఉండదు, జస్ట్ రూమర్స్ లేదా గాసిప్స్. ఇంకంతే, వాళ్ళ గాసిప్స్ లాగా వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉంటుంది మాస్టర్స్. అలాంటి వారికి మనం కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అలాంటి వారు ఆ గాసిప్స్ మానేసి ఈ యొక్క ధ్యానాన్ని పట్టుకొని ఆ గాసిప్స్ నేను ఇన్నాళ్ళు ఎంత చెడ్డ పని చేసినానని వాళ్ళ జ్ఞానం వచ్చేలాగా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అది నిజమో అబద్ధమో అని తెలుసుకోరు మాస్టర్స్. పక్కన వాళ్ళు నమ్మేస్తారు, వినేస్తారు. సో అలాంటి వారి గాసిప్స్ అనేది మానుకోవాలి మాస్టర్స్. అలాంటి వారికి కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఇప్పుడు మనకి చెప్పినా కూడా మనం ఆ విశ్లేషించుకునే శక్తి మనలో ఉండి దానికి రియాక్ట్ కారాదు. మనకి ఏం చెప్తారు, ఒక ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు నీ గురించి అనుకుంటున్నారు అంటే నువ్వు దానికి వాల్యూ ఇస్తా అంటే నువ్వు దానికి రియాక్ట్ అవుతావు. మనం వాల్యూ ఇవ్వకపోతే దానికి ఒక రియాక్షన్ అనేది ఉండదు. సరేలే అంటే అనుకోనిలే, చెప్తే చెప్పనులే, ఏమన్నా అనుకోనిలే, మనది కరెక్ట్, నేను చేయలేదు. ఇన్ కేస్ మనం తప్పు చేసింటే, మనం అనింటే అప్పుడు మనం రిపెంట్ కావాలి. రిపెంట్ అయ్యి మనం సారీ చెప్పుకోవాలి. చెయ్యనప్పుడు వాళ్ళు ఏదేదో ఎంతెంతో చెప్పుకున్నా మనకు సంబంధం లేదు. అలాంటి గాసిప్స్ వదలకూడదు. అలాంటి గాసిప్స్ వాళ్ళకి కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. వాళ్ళ యొక్క గాసిప్స్ వాళ్ళ ఎదుటి వాళ్ళకి ఏం రియాక్ట్ అవుతా ఉన్నారు, ఏం జరుగుతుంది అనే ఆలోచన వాళ్ళకి ఉండదు మాస్టర్స్. వాళ్ళు అలా చేయకుండా కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. వాళ్ళు తెలుసుకోవాలి, ఇన్నాళ్ళు నేను ఎంత చీప్ గా బిహేవ్ చేశానా, అయ్యో ఇట్లా చేసినానా అనే రిపెంట్ వాళ్ళల్లో రావాలి. వాళ్ళకి ఆ రిపెంట్ అనేది వచ్చిందంటే వాళ్ళు ఇంకెంతో ఉన్నతంగా ఎదుగుతారు మాస్టర్స్. ఇవన్నీ కూడా మనకి ధ్యానంలో వస్తాయి మాస్టర్స్. ఇదంతా ధ్యాన శక్తి ద్వారానే అవలంబం అవుతుంది మాస్టర్స్. ఆ యొక్క ధ్యానానికి అంత పవర్ ఉంది మాస్టర్స్. మనం ఈ యొక్క కాంతి స్ప్రెడ్డింగ్ కూడా అంత పవర్ ఉంది మాస్టర్. వాళ్ళని ఇలాంటి అందరినీ మనం కూర్చోబెట్టి వాళ్ళని ప్రతి ఒక్కరిని మనం మార్చలేము. బట్ మన కాంతి ప్రతి ఒక్కరిని మారుస్తుంది, ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని నింపుతుంది. అంత శక్తివంతమైనది ఈ కాంతి అనేది. మనం అంత కాంతి స్ప్రెడ్డింగ్ అలా చేస్తాం మాస్టర్. ఈ కాంతి స్ప్రెడ్డింగ్ అనే ప్రాసెస్ అంత శక్తి ఉంది దానికి. గాసిప్స్ అనేది మానేసుకోవాలి. చిట్ చాట్, జస్ట్ మనము ఉంటాము, వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి మనకు చెప్తా, మనం ఇంకొకరు వాళ్ళు ఇట్లా చెప్పినారు అని మనం చెప్తా, అవన్నీ అట్లాంటివి స్ప్రెడ్ చేయకూడదు మాస్టర్స్. అవంతా అది అన్నెసెసరీ టాపిక్స్ అంతే. అదే దాని బదులు అదే సత్సంగమో సజ్జన సాంగత్యం గురించి మాట్లాడుకొని, ధ్యానం గురించి మాట్లాడుకొని, దాని గురించి జరిగే బెనిఫిట్స్ మాట్లాడుకొని. ఒక చిన్న ఎగ్జాంపుల్ మాస్టర్, నా ఎగ్జాంపుల్, నా పర్సనల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నేను ఈ కాంతి స్ప్రెడ్డింగ్ లో, ఈ ధ్యానంలో నా కూతురుకి ఎనర్జీ రావాలని కోరుకున్నా మాస్టర్స్. కొడుక్కి కూతురు ఇద్దరికి. నాకు కూతురు కొడుకున్నారు మాస్టర్స్. కూతురు ఇప్పుడు బీడిఎస్ అయ్యి పీజీ నీట్ ఎండిఎస్ రాసింది. పీజీ నీట్ ఎండిఎస్ లో ఆల్ ఇండియా ర్యాంక్ 29 వచ్చింది మాస్టర్. నేను తన కాంతి స్ప్రెడ్ చేశాను మాస్టర్. ఏమని అంటే, నా కూతురు ఫస్ట్ రావాలని కాదు మాస్టర్, నా కూతురు చదివేకి ఎనర్జీ రావాలి, శక్తి రావాలి. నేను అలానే కాంతి స్ప్రెడ్ చేశాను. తను ఫేస్ చేసేకి శక్తి కావాలి, మా పిల్లలు ఎదగడానికి వాళ్ళకి కావాల్సిన శక్తి రావాలి అని కాంతి స్ప్రెడ్ చేశాను మాస్టర్. నా యొక్క ఈ కాంతి స్ప్రెడ్డింగ్ జరిగి ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ లో 29 వచ్చింది మాస్టర్స్ నీట్ పీజీలో. ఆ యొక్క ఎక్స్పెక్టేషన్ కాదు మాస్టర్, ఇది వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్లా జస్ట్ సీట్ వస్తే చాలు అనుకున్నాం అంతే. నేను కాంతి స్ప్రెడ్ చేసింది కూడా ఏ రకంగా చేశాను, తనకు శక్తి కావాలి, ఎనర్జీ ఇవ్వాలి, తన ఎగ్జామ్ తో తను పోరాడే శక్తి తనకు రాని అని నేను కాంతి స్ప్రెడ్ చేశాను మాస్టర్. సో ఈ కాంతి స్ప్రెడ్డింగ్ అంత పవర్ ఉంది మాస్టర్.
మనం ఇది నిస్వార్థంగా చేస్తా అంటే ఒక సేవ మాస్టర్. ఇంకా పర్సనల్ గా మనం ఇక్కడ పోయి సేవ చేసే అవసరం లేదు. బట్ చెయ్యొచ్చు, అది ఫిజికల్ గా చేయొచ్చు సేవ. ఇది ఇంకా ఇంకా ఎనర్జీ అయినా సరే ఇది ఇంకా ఉన్నతమైన సేవ మాస్టర్. అలా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఫస్ట్ మనల్ని మనం ఎదిగి, మన చుట్టూ వాళ్ళని ఎదిగి, నెక్స్ట్ మళ్ళా మన సరౌండింగ్స్ ని అలా ఎదిగేలాగా చేస్తూ, మన ఊరిని ఎదిగేలాగా చేస్తూ, అలా మన యొక్క డిస్ట్రిక్ట్, స్టేట్, నేషన్ అలా ఎదగాలి మాస్టర్. స్టెప్ బై స్టెప్ అనేది ఎదుగుదల జరుగుతుంది మాస్టర్. ఇందాకే మనం చెప్పుకున్నాం, ఒక విత్తనం వేస్తే ఒక్క రోజుకి ఒక్కసారికి ఆ చెట్టు అనేది రాదు. అందుకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఆ మొక్క, ఈ మొక్క వృక్షం, ఈ వృక్షం అవంతా ఉంటుంది మాస్టర్. సారీ, ఒక జీవి కూడా మనం ఫస్ట్ కడుపులో పిండంగా మారి అదంతా జరిగే ప్రాసెస్ జరుగుతుంది మాస్టర్. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఇప్పుడు మనల్ని మనం ఉద్ధరించుకుంటూ, మన ఫ్యామిలీని ఉద్ధరిస్తూ, మన చుట్టుపక్కల వాళ్ళని ఉద్ధరిస్తూ, మనకు తెలిసిండే ఫ్రెండ్స్, మనకు తెలిసిండే రిలేటివ్స్, ప్రతి ఒక్కరికి, మన తల్లిదండ్రులకి, మన యొక్క సిస్టర్స్ అంతా ప్రతి ఒక్కరు వస్తారు మాస్టర్స్. మన యొక్క ఫ్రెండ్స్, రిలేటివ్స్, బ్లడ్ రిలేషన్ అందరికి కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. అందరికి కాంతి స్ప్రెడ్ చేద్దాం. ఈ యొక్క కాంతి స్ప్రెడ్డింగ్ ప్రతి చోట ప్రతి ఒక్కరికి జరగాలి మాస్టర్. సో మన యొక్క విశ్వం నుంచి లభించే కాంతి మనలో యొక్క అంతర్శక్తి యొక్క చైతన్యంతో కాంతి సృష్టించుకొని, నెక్స్ట్ మనం ఇంకొక కాంతి బాగా సృష్టించుకొని, ఇంకా ఇప్పుడు ఇంకొక కాంతి స్ప్రెడ్ చేద్దాం. మన మెడిటేటర్స్, మన యొక్క ధ్యాన జగత్కి, మనం ఎంతో మంది ధ్యాన జగత్లో ఉన్నారు మాస్టర్స్. మన యొక్క మెడిటేటర్స్ కి అందరికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం. వాళ్ళ యొక్క ప్రాసెస్ ఇంకా 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 ఎదగాలంటూ, వాళ్ళు చేస్తుండే ఈ ప్రక్రియ ఎంతో ఉన్నతమైనది. అందరూ అలా వాళ్ళ ఫ్యామిలీస్ అంతా సంతోషంగా ఉండాలని కాంతి స్ప్రెడ్ చేద్దాం. మన మెడిటేటర్స్ ఎక్కడ ప్రపంచంలో మన ధ్యానులు, మన యొక్క ధ్యానులు వాళ్ళ యొక్క అభ్యాసాన్ని ఇంకా ఇంకా చేసుకుంటూ, ఇంకా అందరితో ధ్యానం చేయాలి. ధ్యాన జగత్, కాంతి జగత్తు కావాలి. కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఈ ధ్యానంలో ఇంకా అందరూ రావాలి. ధ్యాన జగత్ కావాలి, కాంతి జగత్ కావాలి. ఈ జగత్ అంతా కాంతిమయం. ఎలాంటి కాంతి? స్వర్ణమయం, గోల్డెన్ కాంతి, స్వర్ణ కాంతి. ఎలా ఎనర్జీ ప్రతి ఒక్కరు ఫస్ట్ మనం మెడిటేటర్స్ కి కాంతి స్ప్రెడ్ చేస్తాను మాస్టర్స్. ఆ మెడిటేటర్స్ ఇంకా యొక్క మెడిటేటర్స్ ఇంకా రావాలని ఇంకా కాంతి స్ప్రెడ్ చేస్తారు మాస్టర్స్. అది ఇంకా ఎంత స్ప్రెడ్ అవుతుంది చూడండి. అప్పుడు ఈ భూమండలం మీద ఉండే ధ్యానులందరికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఏ రకమైన ధ్యానమైనా ఉండొచ్చు మాస్టర్స్, ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఏదన్నా కానీ ప్రతి ఒక్కరికి ధ్యానులందరికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. వాళ్ళు ఎంతో ఉన్నతంగా ఎదగాలి. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబాలు, ఇతర కుటుంబాలు, వాళ్ళ యొక్క సరౌండింగ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇదే మాస్టర్స్. అందరికీ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. వాళ్ళకి ఇంకా శక్తి కావాలి, ఇంకా ఈ ధ్యానాన్ని పెంచుకునే శక్తి. అంటే మనం ధ్యానాన్ని ఇంకా అల్టిమేట్ స్టేజ్ అంటే 24/7. అంటే మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ క్షణంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఏ చోట ఉన్నా ఈ ధ్యాన స్థితిలో ఉండేలాగా మన శ్వాసతో అనుసంధానం అయ్యేంత శక్తి మన ధ్యానులకి ఇంకా ఆ శక్తి రావాలి అని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. మన ధ్యానులకి ఎలాంటి శక్తి రావాలి? ఏ క్షణంలో అయినా, ఏ పరిస్థితిలో అయినా, ఏ చోటైనా, ఏ పనిలో అయినా
శ్వాసతో అనుసంధానం, నిరంతరం శ్వాస మీద ధ్యాసతో అలాంటి శక్తి రావాలి అని మనం కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఈ రోజు నేను 1 అవర్ క్లాస్ చేసినాను అంటే ఈ 1 అవర్ తోనే మన ఎనర్జీ అయిపోతుందా? మన శక్తి జరిగిపోయి ఇంకా మళ్ళీ నెక్స్ట్ 1 అవర్ కి ఏమైతుంది? స్టాప్ అయిపోతుందా? ఇంకా 1 అవర్ అయిపోయినాక ఆ తర్వాత ఏమి? మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా డాక్టర్ ఏం చెప్తారు? 3 పూట్ల టాబ్లెట్లు వేసుకోండి లేదా 5 డేస్ కోర్స్ వాడండి. 2 డేస్ 2 పూట్ల వేసుకోండి. ఫస్ట్ 3 పూట్ల వేసుకోండి, మళ్ళీ 2 పూట్ల వేసుకోండి అని చెప్తారు. సో ఇది మనం స్టార్టింగ్ 1 అవర్ 2 అవర్స్ వాళ్ళ స్టేజ్ని బట్టి వాళ్ళ యొక్క శక్తిని బట్టి నెక్స్ట్ ఏమైతాం? నిరంతరం ఈ స్టేజ్ లో ఉంటాం. అలా ఉండేలాగా మనం కాంతి స్ప్రెడ్ చేసుకుందాం. మన ధ్యానులు ఆ స్టేజ్కి రావాలి అని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. మనలో ఈ యొక్క ఉన్నత లోకాల నుంచి వచ్చిండే కాంతి శక్తి మన సహస్రం ద్వారా మనలో ప్రవేశిస్తూ మనలో చైతన్య శక్తిని మేల్కొల్పుతూ మన యొక్క శక్తి కాంతి బౌల్ సృష్టించుకుంటూ ఈ యొక్క కాంతి మనం స్ప్రెడ్ చేస్తాం మాస్టర్స్. మన ప్రాసెస్ అంతా ఇది కాంతి స్ప్రెడ్డింగ్ జరుగుతా ఉంది మాస్టర్స్. ఈ ప్రాసెస్ లో ఎంతో మంది మాస్టర్స్ మనకి ఈ ప్రాసెస్ కి సహాయం చేస్తున్నారు. వాళ్ళ యొక్క చైతన్య శక్తి కూడా మనలో అందిస్తూ మన యొక్క శక్తికి వాళ్ళ యొక్క చైతన్య శక్తితో ఇంకా ఎక్కువగా శక్తి కాంతి జరుగుతుంది మాస్టర్స్. మనకు ముందే చెప్తా అంటారు మంచి పనికి సమస్తం యూనివర్స్ ఎప్పుడూ సహకరిస్తుంది, ప్రకృతి ఎప్పుడూ సహకరిస్తుంది, పంచభూతాలు సహకరిస్తాయి అని మనకంతా తెలిసిండేదే మాస్టర్స్. మన ఈ యొక్క ప్రాసెస్ లో ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. సో మనకి ప్రకృతి మాతకి ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రకృతి మాతకి కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ప్రకృతి అంటేనే పచ్చని చెట్లు, ఆ చెట్లు పచ్చగా ఉంటే అది ఇంకా ఎంతో అందమైన ప్రకృతి మాస్టర్స్. ఆ ప్రకృతికి మనం కాంతి స్ప్రెడ్ చేద్దాం. ఆ ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి మాస్టర్స్. మనకు ఆహారాన్ని ఇచ్చే చెట్లు ఉన్నాయి, ఔషధాలను ఇచ్చే చెట్లు ఉన్నాయి, మనకి ఎంతో ఔషధాన్ని ఇచ్చి మన రోగాలను నివారించే చెట్లు ఉన్నాయి, మనకి ఎంతో ఆక్సిజన్ లెవెల్స్ ని పెంచే చెట్లు ఉన్నాయి, ప్యూరిఫైయింగ్ ఆక్సిజన్ ఏమంటారు ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ అంటాం మనం ఇప్పుడు. అలా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉండే మన స్థితిలో పచ్చని ప్రకృతి మనకు శక్తిని ఇస్తాను, చల్ల గాలిని ఇస్తాను. మన ఈ యొక్క ప్రాసెస్ ఊహించుకోండి మాస్టర్స్, మనం ఒక ప్రకృతిలోకి వెళ్ళాము, అందరూ ప్రకృతిలోకి వెళ్ళాము. మనం ఈ యొక్క ప్రాసెస్ చేస్తూ చేస్తూ మనల్ని ప్రకృతి మాత పిలిచింది. ఆ ప్రకృతి మాత ఒడిలో ఉన్నాం మనం. ఒక పచ్చని మంచి గ్రీనరీ ఉండే ఫారెస్ట్, ఇప్పుడు ఉండే క్లైమేట్ లో అలా ఉంటే ఊహించుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. సో మనకి వెల్కమ్ చెప్పారు మన యొక్క మాత, ప్రకృతి మాత ఈ ప్రాసెస్ కి. సో ఆడికి రాండి అని మనల్ని ఆహ్వానించారు మాస్టర్స్. సో మనం ఫుల్ గ్రీనరీ ఉండే ప్రదేశానికి వెళ్తాము. అక్కడ ఎంతో పచ్చని చెట్లు, చల్లటి గాలి, ఎంతో ఆహ్లాదకరమైన పక్షుల కిలకిలలు, ఆ ప్రదేశం అంతా ఎంతో ప్యూరిఫై ఉంటే గాలి ప్యూర్ గా ఉంటుంది, ఏం పొల్యూషన్ అనేది ఉండదు, ఆలోచనల పొల్యూషన్ ఉండదు. వెహికల్ పొల్యూషన్ అంటే మనకు తెలిసి ఇది ఒకటే కాదు మాస్టర్. వెహికల్స్ నుంచి వచ్చే పొల్యూషన్, సౌండ్స్ నుంచి వచ్చే పొల్యూషన్ కాదు, మనిషి ఆలోచనలను విడుదల చేసే కానీ పొల్యూషన్ మాస్టర్. అది ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలన్నీ విడుదల చేస్తుంటే అది కూడా ఒక రకమైన పొల్యూషన్. సో మనకి ప్రకృతి మాత పిలిచింది ఆ పొల్యూషన్, మనకు అవన్నీ పొల్యూషన్, సౌండ్ ఫ్రీ, పొల్యూషన్ ఫ్రీ ప్లేస్. మనం ఎక్కడికి వెళ్తున్నాము? పొల్యూషన్ ఫ్రీ ప్లేస్. ఎలాంటి పొల్యూషన్ ఫ్రీ? వెహికల్, డస్ట్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, నెగటివ్ ఎనర్జీస్ పొల్యూషన్. ఒక్కసారి ఊహించుకోండి అలా ఇంకా ఎలా ఉంటుంది. ఓన్లీ కాంతి ఉంటుంది. అలా ఎలాంటి కాంతి ఉంటుంది? ప్రేమమయమైన కాంతి, పాజిటివ్ కాంతి, శక్తిమయమైన కాంతి.
ప్లెజెంట్ గా ఉంటుంది. ఎలా ఉంటుంది? చాలా ఎంతో ప్లెజెంట్ గా, ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో స్వచ్ఛమైన గాలి. అలాంటి గాలిలో అక్కడ గాలి మనం అక్కడున్నాం మాస్టర్స్ అందరము. అలాంటి ప్రకృతి ఒడిలో ఉన్నాం మాస్టర్స్. ఆ యొక్క ప్రకృతిలో ఉండే యొక్క ఎనర్జీ, వనమూలికలలో ఉండే ఎనర్జీ అంతా మనకి ప్రకృతి మాత ఇస్తాను మాస్టర్స్. స్వీకరించండి మాస్టర్స్. ఆ ప్రకృతి మాత ఇచ్చే యొక్క ఎనర్జీని మనం ఇప్పుడు స్వీకరిస్తున్నాం మాస్టర్స్. మనం ఇంత ప్రాసెస్ చేసినందుకు, మన యొక్క నిస్వార్థమైన ప్రాసెస్ లో ప్రకృతి మాత కూడా నిస్వార్థంగా తన యొక్క ఎనర్జీ మనకు అందిస్తాను మాస్టర్స్. ప్రతి ఒక్క మాస్టర్ స్వీకరించండి ప్రకృతి మాత యొక్క ఎనర్జీ, తన యొక్క మూలికలు, తన యొక్క గాలి, స్వచ్ఛమైన గాలి, తన ప్రకృతి యొక్క మూలికలను స్వీకరించి మనలో ఉండే మలినాలను ఆ మూలికల ద్వారా తొలగించుకుందాం మాస్టర్స్. మన ప్రకృతి మాత ఇచ్చిన వరం, మన ఈ ప్రాసెస్ కి మనకి ప్రకృతి మాత ఇచ్చిన వరం. తనలో ఉండే మూలికల ద్వారా మనలో ఉండే మలినాలను తొలగించుకుందాం ఆ ప్రకృతి దగ్గర వెళ్ళి. ఎంతో 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 హ్యాపీగా మాస్టర్స్ అందరికి. సో ప్రకృతి మాత మనకి అవార్డు ఇచ్చేసారు, ప్రైజ్ ఇచ్చేస్తారు మన యొక్క ప్రాసెస్ కి. హ్యాపీగా స్వీకరించండి. మాతకి థ్యాంక్ యూ చెప్పండి, కృతజ్ఞత చెప్పండి, చిరునవ్వుతో చెప్పండి మాస్టర్స్. ప్రకృతి మాతకి చిరునవ్వుతో థ్యాంక్ యూ చెప్పండి. ఇంకెంత స్వచ్ఛంగా వచ్చేసాం మనం ఈ యొక్క కాలుష్యం నుంచి. ఎంత స్వచ్ఛమైన ప్రదేశానికి వెళ్ళాం. మన మాస్టర్స్ అంతా హిమాలయాలు అట్లా ఋషులంతా అట్లా స్వచ్ఛమైన ప్రదేశానికి వెళ్ళి ఎలా తపస్సు చేస్తున్న వాళ్ళ యొక్క శక్తిని ఎలా పెంచుకుంటారో, ప్రెసెంట్ మనం ప్రకృతి మాత పిలిచింటే అక్కడికి వెళ్ళాము. అక్కడ వాళ్ళ యొక్క మూలికలను స్వీకరిస్తూ మనలో మలినాలను తొలగిస్తూ ప్రకృతి మాతకు కృతజ్ఞత తెలుపుకుందాం మాస్టర్. సంతోషంగా, హ్యాపీగా కృతజ్ఞత తెలుపుకుందాం. ప్రకృతి మాతకు కృతజ్ఞత తెలుపుకుందాం సంతోషంగా. ఇంత మంచి, ఎంత చల్ల గాలి ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. బయట ఏమో 45 degrees టెంపరేచర్, కానీ మనం అక్కడ లేము. మనం ఎక్కడున్నాము? ప్రకృతి ఒడిలో ఉన్నాం. ఆ ప్రకృతి మాత యొక్క గాలులను ఆస్వాదిస్తూ ఆనందంగా, ఈ టెన్షన్స్, ఈ ఆలోచనలు ఇవన్నీ ఏమీ లేకోకుండా ప్రశాంతంగా అక్కడ ఒక 5 minutes మన యొక్క ఎనర్జీ డెవలప్ చేసుకొని వస్తాం మాస్టర్స్. జస్ట్ ఓన్లీ 5 minutes. ప్రతి ఒక్కరు వారి యొక్క చైతన్య శక్తిని ఆ ప్రకృతిలో ఇంకా ఇంకా పెంపొందించుకోండి. ఓన్లీ లాస్ట్ 5 minutes. మనమంతా మనలో ఉండే ఆ యూనివర్స్ నుంచి వచ్చిండే, ఉన్నత లోకాల నుంచి వచ్చిండే కాంతితో మనలో ఉండే చైతన్య శక్తిని, మన యొక్క మనస్సును నిలుపుకొని మనలో ఉండే శక్తిని మేల్కొల్పి ప్రస్తుతం ప్రకృతి మాత ఒడిలో ఉన్నాము. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో సంతోషంగా ఆ ప్రకృతి మాతకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తెలిసో తెలియకో ఎంతో మంది చెట్లని ఇప్పటికీ నరికేస్తున్నారు మాస్టర్స్. అవి ఎంతో బాధపడుతుంటాయి. ఎంతో మనం లాస్ చేసినాం, ఎంతో ప్రకృతికి ఎంతో అన్యాయం చేస్తాం. సో అలా జరిగినందుకు సారీ చెప్పుకుంటూ, అయినా తను మనకు శక్తిని ఇస్తూ మనకి ఎంతో ఉన్నతమైన సేవను అందిస్తాను మాస్టర్ ప్రకృతి అనేది. సో అలాంటి ప్రకృతి మాతకి కృతజ్ఞత తెలుపుకుందాం. అలా చెట్లు నరికే వాళ్ళందరూ అలా జరగకూడదు, అలా చెయ్యకూడదు అని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. ప్రకృతి మాతను బాధ పెట్టకూడదు, హింసించకూడదు, దుఃఖం కలిగించకూడదు అని కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. కృతజ్ఞతగా మాతకు కాంతి స్ప్రెడ్ చేద్దాం. ఎవరు గాని ప్రకృతిని హింసించరాదు, ప్రకృతిని బాధ పెట్టకూడదు. మళ్ళా ప్రకృతి యొక్క కోపాన్ని తట్టుకునే శక్తి మనలో ఉండదు మాస్టర్. అంత శక్తి మనకు లేదు. క్షమించమ్మా, ప్రకృతి మాతను క్షమించమని వేడుకుంటూ కృతజ్ఞతగా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్.
Last 3 minutes. సో ప్రకృతి మాతకు కృతజ్ఞత తెలుపుకొని మనలో మనం వచ్చేద్దాం మాస్టర్స్. మన యొక్క స్టేజ్ కి, మన యొక్క స్థితిలో, మన యొక్క ప్లేసెస్ కి వచ్చేద్దాం. ఇంకా అక్కడే ఉండాలని ఉందా? సో ప్రకృతి మాత మనకు పంపించేశారు, వచ్చేద్దాం మాస్టర్స్. ఆ యొక్క నేచర్ ని ఆస్వాదించుకుంటూ అదే యొక్క ఎనర్జీతో, అదే యొక్క సంతోషంతో మన ఇంటికి వచ్చేసాం మాస్టర్స్. మనలో మనము మన ఇంట్లో వచ్చేసాము. సో మన ఇల్లు కూడా ఇప్పుడు ప్రెసెంట్ కళ్ళు తీస్తే అందరికీ అట్లే చల్లగా కనిపిస్తుంది మాస్టర్స్. ఇంకా అదే ఎనర్జీ. సో అట్లనే ఉందాం మాస్టర్స్. మనం ఇంతవరకు మన యొక్క ప్రాసెస్ కి ఎంతో మంది మాస్టర్స్, కాంతి హీలింగ్ మాస్టర్స్, కాంతి స్ప్రెడ్డింగ్ మాస్టర్స్, ఎంతో మంది సప్త ఋషులు, త్రిమూర్తులు, త్రిమాతలు, ప్రతి ఒక్క మాస్టర్, ఈ యొక్క ప్రక్రియకు సహకరించిన ప్రతి ఒక్క మాస్టర్ కి కృతజ్ఞత తెలుపుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. మనకి ఈ ప్రాసెస్ సహకరించిన మన శరీరానికి మనం కృతజ్ఞత తెలుపుకుందాం. మన మనసుకి, మన మేధస్సుకి, మన హార్ట్, మన హృదయానికి కృతజ్ఞత తెలుపుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. మన ఈ యొక్క శరీరం సహకరించినందుకు మన శరీరానికి థ్యాంక్ యూ చెప్పుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పుకొని, సో మీతో ఎనర్జీ దింపుకొని ఈ ప్రాసెస్ స్లోగా, ఇంకా అదే ప్రాసెస్ లో స్లోగా, నిదానంగా ఇన్హేల్ ఎక్సేల్ చేసుకోండి మాస్టర్స్. ఇంకొకసారి ఇదే శ్వాస స్లోగా మనం ఎక్సేల్ చేసినప్పుడు మన పొట్ట లోపలికి వస్తుంది, ఇన్హేల్ చేసినప్పుడు పొట్ట బయటికి వస్తుంది. సో స్లోగా 3 బ్రీత్స్ తీసుకోండి మాస్టర్స్. స్లోగా అదే ఎనర్జీతో మీ చేతులు రెండు మీ కళ్ళ ముందు ఉంచండి మాస్టర్స్. ఒక్కసారి మన ప్రాసెస్ అంతా ఊహించుకొని థ్యాంక్ యూ చెప్తున్నాం మాస్టర్స్. మనకు అరచేతులను కళ్ళ మీద మూసుకొని ఈ ప్రాసెస్, ఇంతగా ప్రాసెస్ జరిపిన ప్రతి ఒక్క మాస్టర్ కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. మనకి మనం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. నిదానంగా కళ్ళు అరచేతులు కళ్ళకి దూరంగా ఉంచుతూ స్లోగా మీ కళ్ళు తెరవండి మాస్టర్స్.